నమస్తే. నేను సిరి. ఇప్పుడున్న కాలంలో అంటే ఇప్పుడు ఈ సినిమాలు సంక్రాంతికి వచ్చిన సినిమాల సందర్భంగా ఏమైందంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లు కావచ్చు ఏదైనా కూడా కొన్ని జరుగుతున్న టైంలో తండ్రి సినిమా అయితే రిలీజ్కి సిద్ధంగా ఉంది. ఆ సినిమా ఒక ఈవెంట్లో అయితే అల్లు అరవింద్ గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేసిండ్రు. ఇక ఆ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే మస్తు హల్చల్ చేస్తున్నాయి. మొత్తం ఎక్కడ చూసినా కూడా ఆయన మాట్లాడిన వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి. ఇంకొకటి ఏమన్నారంటే ఇప్పటి నుంచి మేము ఒక స్పోక్స్ పర్సన్ కూడా పెట్టుకుంటున్నాము అని అన్నారు. అసలు స్పోక్స్ పర్సన్ పెట్టుకున్నాడు ఏంటి నాకు అర్థం కాదు. ఒక పొలిటికల్ పార్టీకి అయితే స్పోక్స్ పర్సన్లు ఉంటారు, మరి సినిమా ఇండస్ట్రీలో స్పోక్స్ పర్సన్స్ అనేది మనం అయితే ఇప్పుడే వింటున్నాం. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాల్ని మనకు తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఇండస్ట్రీలో ప్రముఖ సినీ క్రిటిక్ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా సిరి. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. సార్ ఇప్పుడు మనం చూస్తుంటే ఇండస్ట్రీలో హీరోల గురించి హాట్ టాపిక్ నడవట్లేదు. ఈవెంట్స్లలో మాట్లాడిన మాటలు అయితే చాలా హాట్ టాపిక్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతున్నాయి అంటే కూర్చొని మరి వాటి గురించి మాట్లాడుకునే పరిస్థితి అయితే వాళ్ళు కల్పిస్తున్నారు. అల్లు అరవింద్ గారు మొన్న తండేల్ ఈవెంట్లో అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏది ఒక సీన్ దిల్ రాజు గారితో ఒక సినిమా ఇలా వెళ్ళింది, ఒక సినిమా ఇలా తీసుకొచ్చిందని ఆయన అనడం. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము పొలిటికల్ పార్టీకి స్పోక్స్ పర్సన్స్ ఉంటారు. ఈయన ఏమన్నారంటే మేము ఇప్పటి నుంచి ఒక స్పోక్స్ పర్సన్ పెట్టుకుంటున్నాం అన్నారు. నాకు ఇదైతే అస్సలకే అర్థం కాలేదు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటంటారు? అసలు అరవింద్ గారు ఉద్దేశపూర్వకంగా అయితే ఎవరిని నొప్పించే మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి కాదు. అవును, ఆయన ఉద్దేశపూర్వకంగా అనలేదు. మరీ ముఖ్యంగా మేనలుడు అంటే ఆయనకు చాలా 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 ఇష్టం. ఆయన దిల్ రాజు గారిని ఉద్దేశించి అన్నారు. అక్కడ కేవలం దిల్ రాజు గారిని దృష్టిలో పెట్టుకొని, అంటే దిల్ రాజు గారి ప్లానింగ్ ఎట్లా ఉంటుంది అని చెప్పబోతూ దిల్ రాజు గారు 2 సినిమాలు ఒకేసారి పండక్కి తీసుకురావటం అంటే ముందుగానే ఒక సినిమా ఫలితాన్ని దిల్ రాజు గారు ఊహించి ఉండొచ్చు. ఒక సినిమా పే చేయకపోయినా ఇంకో సినిమా ఎవరు ఊహించిన విధంగా పే చేస్తుంది కాబట్టి ఇట్లా 2 సినిమాల్ని లైనప్లోకి తీసుకొచ్చి ఒక సినిమా అయిపోయినా ఇంకొక సినిమా అని చెప్పే ఉద్దేశంతో అన్నారు తప్ప అక్కడ ఎట్టి పరిస్థితుల్లో రామ్ చరణ్ని కించపరిచే ఉద్దేశం కానీ తక్కువ చేసేటటువంటి ప్రయత్నం కానీ అరవింద్ గారు చేయలా. చాలా మంది దాన్ని ఏంటంటే అపార్థం చేసుకున్నారు. అవును, వాళ్ళు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు, దూరంగా అవుతున్నారు. వాళ్ళు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. ఓపెన్ చేస్తే వస్తాను, అక్కడికే వస్తా. ఇప్పుడు ఇక్కడ మీకు చిరుత సినిమా వాస్తవానికి ఏంటంటే జస్ట్ పాస్ అయిపోయినటువంటి సినిమా. రామ్ చరణ్ ప్రారంభ చిత్రం జస్ట్ పాస్ అయింది. అంటే వాస్తవానికి అభిమానుల అంచనాలు అందుకుందా అందుకోలేదా అంటే ఆకాశం విరిగి పడిపోయింది, భూమి బద్దలైపోయింది అలా లేకపోయినా పాస్ అయిపోయింది. ఇట్స్ పూరి జగన్నాథ్స్ మ్యాజిక్. అండ్ ఆల్సో రామ్ చరణ్స్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. ఒక కమర్షియల్ మీటర్లో ఉండేటటువంటి సినిమా. కానీ అది కాదు అభిమానులకు కావాల్సింది. అభిమానులు కాకుండా మీకు రామ్ చరణ్ని మిగతా సాధారణ సినిమా ప్రేక్షకులు కూడా థియేటర్కి వచ్చి రామ్ చరణ్ అనేవాడు చాలా అద్భుతంగా చేశాడంట, ఈ సినిమా చాలా బాగుంటుందంట అనేటటువంటి ఒక సినిమా కావాలంటే ఏం చేయాలని ఆలోచించి అల్లు అరవింద్ గారు వెంటనే తీసుకున్న నిర్ణయం రాజమౌళి గారితో మగధీర. మీకు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అప్పటి వరకు అరవింద్ గారు గీతా ఆర్ట్స్లో ఏ సినిమాకి కేటాయించనంతటి బడ్జెట్ ఆ సినిమాకి కేటాయించి రావచ్చు పోవచ్చు ఏమైనా అవ్వచ్చు అని ఒక డెసిషన్ తీసుకుని అరవింద్ గారు నిర్మించినటువంటి సినిమా మగధీర. నాటికి నేటికి ఏనాటికి ఒక తెలుగు సినిమా చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో తన చరిత్రని లిఖించుకున్నటువంటి ఒక సినిమాగా నిలిచిపోయింది. ఆ సినిమా నిర్మించింది అల్లు అరవింద్ గారే. అంటే చిరంజీవి గారికి నేను గిఫ్ట్ ఇవ్వాలి, చిరంజీవి గారు నాకు అన్నారు ఆయన. నేను చిరంజీవి గారికి సూపర్ హిట్స్ ఇచ్చా, నేను చిరంజీవి గారికి బ్లాక్ బస్టర్లు ఇచ్చాను. అరవింద్ గారు నోటి వెంట ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కరోజు కూడా ఏ రోజు అల్లు అరవింద్ గారు ఏ డాన్స్ మీద మాట్లాడలేదు. నాకు అంటే గీతా ఆర్ట్స్ సంస్థకి చిరంజీవి గారు ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. ఒక విజేత కావచ్చు, ఒక పసివాడి ప్రాణం కావచ్చు, ఒక అత్తకి అమ్మాయికి మూడు కావచ్చు, ఒక మాస్టర్ కావచ్చు, ఇంకా వాళ్ళు బ్రదర్ కన్సర్న్ అని, సిస్టర్ కన్సర్న్ అని, రౌడీ అల్లుడు, ఇట్లా కొన్ని సినిమాలు, అన్నయ్య, ఇట్లా కనీవి నెరుగని సూపర్ హిట్లు ఉన్నాయి. ప్రతిబంధ కావచ్చు. ఇది చిరంజీవి గారు నాకు బ్లాక్ బస్టర్లు ఇచ్చారు. అట్లాంటి బ్లాక్ బస్టర్లు నాకు కానుకలుగా ఇచ్చిన చిరంజీవి గారికి నేను ఒక కానుక ఇవ్వాలి అని మగధీర తీశారు. మగధీర ఎటువంటి చరిత్ర సృష్టించిందో మనందరికీ తెలిసింది. ఆ తర్వాత మీకేంటంటే మగధీర తర్వాత అరవింద్ గారు ఆలోచించారు, అంటే మగధీర తర్వాత ఎలాంటి సినిమా చేస్తే రామ్ చరణ్తో గీతా ఆర్ట్స్లో చూస్తారని చెప్పి ఆలోచించి ఒక అద్భుతమైన స్క్రిప్టు రామ్ చరణ్ తని ఒరువన్ను చేస్తే బాగుంటుంది మామ, నాకు నచ్చింది, చాలా బాగా నచ్చింది ఆ సినిమా అంటే అది తీసుకొచ్చి ఆ రీమేక్ ఇక్కడ సురేందర్ రెడ్డి గారు డైరెక్ట్ చేశారు.
మీకు డిమానిటైజేషన్స్ టైంలో రిలీజ్ అయిందండి సినిమా. నవంబర్ 2016 డిమానిటైజేషన్ అయితే డిసెంబర్లో ధృవ రిలీజ్ అయింది. ధృవ రిలీజ్ అయ్యి ఆ డిమానిటైజేషన్ టైంలో కూడా కనీవిని ఎరుగని రికార్డులు సృష్టించింది. అద్భుతమైన సినిమా. ఎవరికి సడన్ గా ఒక అద్భుతమైన సినిమా ఆ టైంలో రామ్ చరణ్ చేసాడని గుర్తుకు రాదు. అతని కెరీర్ బెస్ట్ లో ధృవ కూడా ఒకటి అనమాట. కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు, అది ఎవరికి గుర్తుకు రాదు. ఈవేళ తిరిగి మళ్ళీ చందు మొండేటి దర్శకత్వంలో అరవింద్ గారు రామ్ చరణ్ కథానాయకుడుగా సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే రామ్ చరణ్ డేట్లు ఇస్తాడా లేకపోతే అంటే ఇద్దరికి సూట్. సూర్య దగ్గర ఒక మాట అరవింద్ గారు తీసుకున్నారు, అరవింద్ గారు ఇచ్చారు గీతా ఆర్ట్స్ లో. ఎందుకంటే గజనీ తెలుగులోకి గజనీ రావటం వల్ల అరవింద్ గారు ఇక్కడ తెలుగులో దాన్ని డబ్ చేసి విడుదల చేయడం వల్ల సూర్యకి ఏంటంటే తెలుగులో మార్కెట్ అమాంతం పెరిగింది. చాలా పెద్ద హిట్ తెలుగు డబ్బింగ్ కూడా. అప్పటి నుంచి ఏంటంటే సూర్యకి అరవింద్ గారికి మధ్య ఒక కమిట్మెంట్ ఉంది, ఒక సినిమా గీతా ఆర్ట్స్ లో ఒక స్టేట్ సినిమా చేయాలి అని. ఇప్పుడు ఈ కథ రామ్ చరణ్ గారు ఓకే చేస్తారా, సూర్య గారు ఓకే చేస్తారా, చందు మొండేటి దర్శకత్వంలో అన్నది ఒక డిస్కషన్ అయితే జరుగుతూ ఉంది. అది ఖచ్చితంగా రామ్ చరణ్ తోనే తీసి అరవింద్ గారు ఎన్నో సందేహాలకు సమాధానం చెప్పాలని అనుకుంటున్నారని నేనైతే అనుకుంటున్నాను. అరవింద్ గారు ఎట్టి పరిస్థితుల్లో రామ్ చరణ్ ని తన సొంత మేనల్ని కించపరిచే ప్రయత్నం కానీ అర్థం వచ్చేలాగా అరవింద్ గారు మాట్లాడాల. కేవలం దిల్ రాజు గారితో ఒక ఆట పట్టిస్తూ చమత్కారంతో అన్నటువంటి వ్యాఖ్యల్ని ఇవాళ చాలా మంది దానిని అపార్థం చేసుకున్నారు. దయచేసి అపార్థం చేసుకోవద్దని మనవి చేస్తూ ఇప్పుడు అదే సభలో ఆ తర్వాత మీకు బన్నీవాస్ గారు స్పోక్స్ పర్సన్ గురించి మాట్లాడారు. ఇక్కడ ఏంటంటే ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ సిరి గారు, యు ఆర్ ఇన్ మీడియా, ఐఎమ్ ఇన్ మీడియా. ఇప్పుడు నేను ప్రింట్ మీడియా నుంచి వచ్చాను. ప్రింట్ మీడియా నుంచి వచ్చి ఎలక్ట్రానిక్ మీడియా తర్వాత సోషల్ మీడియా మీదుగా ప్రయాణం చేసినటువంటి వాడిగా నేను ఏం చెప్తానంటే, నాకు తోచినటువంటి స్టేట్మెంట్ నేను ఇస్తున్నా, మీకు తోచినటువంటి స్టేట్మెంట్ మీరు ఇస్తున్నారు. అది ఒక సినిమా గురించి కావచ్చు, ఒక వ్యక్తి గురించి కావచ్చు, ఒక సినిమా తాలూకు అప్డేట్స్ గురించి కావచ్చు, ఒక సినిమా తాలూకు క్రియేటివిటీ గురించి కావచ్చు, ఒక సినిమా తాలూకు కమర్షియల్స్ గురించి కావచ్చు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడేస్తున్నారు. ఈ వ్యవస్థను కట్టడి చేయాలంటే ఏం చేయాలని చెప్పి సినిమా పరిశ్రమలో వాస్తవంగా ఒక మేధోమగనం జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇన్ని వందల కోట్లంట రెమ్యూనరేషన్, ఇన్ని వందల కోట్లు కలెక్ట్ చేసిందంట, లేకపోతే ఈ సినిమా అక్కడ ఆగిపోయిందంట, ఈ సినిమా షూటింగ్ అర్ధాంతరంగా ఆగిపోయి తర్వాత ఎప్పుడో ప్రారంభమవుతుందంటే ఎవరికి వాళ్ళు అంటే కుక్కుడు స్టోరీస్ అనమాట. డైలీ మనకి ఇక్కడ ఫీడ్ కావాలి కాబట్టి మనం ఇక్కడ గ్యాపులు ఫిల్ చేయాలి కాబట్టి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కదా మన సోషల్ మీడియా అంతా. ఇది ఫిల్ చేయడానికి ఎవరికి ఇష్టం వచ్చిన కథనాన్ని వాళ్ళు వండి వాచేస్తున్నారు. అంటే పిఆర్ టీమ్స్ మీకు వాళ్ళు ఆ ఫీడ్ అందించే లోపు ఏం చేస్తున్నారంటే 9 to 10 ఇది, 10 to 11 ఇది, 11 to 12 అని మనకి ఇష్టం వచ్చిన కథనాలు మనం వండి వాచేస్తున్నాం. ఈ క్రమంలో ఏమైందంటే నాట్ ఓన్లీ అరవింద్ గారు, నాట్ ఓన్లీ గీతా ఆర్ట్స్ అండి, కొంత మిగతా అందరూ సురేష్ బాబు గారు కావచ్చు, దిల్ రాజు గారు కావచ్చు, ఇట్లా పేరున్నటువంటి ప్రొడ్యూసర్స్ కావచ్చు, మైత్రి మూవీ మేకర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళందరూ ఏంటంటే మన తరఫు నుంచి, మన మీడియా హౌస్ నుంచి, అంటే మన ప్రొడక్షన్ హౌస్ నుంచి ఒక స్పోక్స్ పర్సన్ ఉండాలన్న డెసిషన్ అయితే తీసుకున్నారు అందరు. హీఈస్ నాట్ పిఆర్. అంటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కంటే పై స్థాయిలో, పిఆర్ఓ కంటే చాలా పై స్థాయిలో అతను మాట్లాడతాడు, అతను చెప్తాడు ఆ కంటెంట్, ఆ విషయం. ప్రతిదీ ప్రొడ్యూసర్ వచ్చి మీకు ప్రెస్ మీట్ అడ్రస్ చేసి, ఇప్పుడు అరవింద్ గారి స్థాయికి, సురేష్ బాబు గారి స్థాయికి, దిల్ రాజు గారి స్థాయికి ప్రతిదీ కంటెంట్ వచ్చేసి ప్రతి అప్డేట్ వాళ్ళే వచ్చి కూర్చొని చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఒకప్పుడు ఎలా ఉండేదంటే పబ్లిసిటీ, పిఆర్ఓ రెండు వేరు అనమాట. ఒకప్పుడు సినిమాల్లో, తెలుగు సినిమాల్లో ఈ పబ్లిసిటీ క్యాప్షన్స్ రాసేవాళ్ళు కూర్చుని, పబ్లిసిటీ రైటర్స్ ఉండేవాళ్ళు, మోహన్ కుమార్ గారు, ప్రమోద్ కుమార్ గారు, ఇట్లా ఉండేవాళ్ళు. పబ్లిసిటీ వాళ్ళు రాసేవాళ్ళు కూర్చుని, ఏ క్యాప్షన్ ఏది ఉండాలి వాళ్ళ పోస్టర్ మీద. పబ్లిసిటీ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి పబ్లిసిటీ డిజైన్స్ చేయించి, పిఆర్ఓ అనేది డిఫరెంట్. మళ్ళీ పిఆర్ఓ ఏం చేసేవాడు, అప్డేట్స్, షెడ్యూల్ అప్డేట్స్, షూటింగ్ అప్డేట్స్, ఓపెనింగ్, ఇవన్నీ పిఆర్ఓ చేసేవాడు. ఈ రెండు వేరు పనులు. వీటికంటే పై స్థాయిలో ఒక పర్సన్ కావాలి, అతనికి ఒక స్పోక్స్ పర్సన్ అనే పేరు అనుకున్నారు. అది సినిమాకా, మీడియా హౌస్ కా, లేకపోతే ప్రొడక్షన్ హౌస్ కా, లేకపోతే పొలిటికల్ పార్టీకే, స్పోక్స్ పర్సన్ ఈ స్పోక్స్ పర్సన్. అతను దేనికే, అతనిది ఒక పాత్ర, అతను ఒక పాత్ర పోషిస్తాడు. ఒకప్పుడు మీకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉండేవాడు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనేది మనకి హాలీవుడ్ సినిమాలు అర్థం ఒకలాగా ఉంటుంది, తెలుగు సినిమాలకి వచ్చేలాగా అర్థం ఒకలాగా ఉంటుంది. ఇక్కడ లెక్కలు చూస్తుంటాడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. తర్వాత మీకు ఏమైందంటే క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ అని వచ్చారు. ఈ క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ వర్క్ ఏంటంటే, డైరెక్టర్ అయినా ఈవినింగ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్కి రిపోర్ట్ చేయాలి, ప్రొడ్యూసర్ అయినా క్రియేటివ్ ప్రొడ్యూసర్కి రిపోర్ట్ చేయాలి. క్రియేటివ్ ప్రొడ్యూసర్ని అపాయింట్ చేసుకుంటాడు ప్రొడ్యూసరే ప్రతి పని వచ్చి
ప్రతి పని ప్రొడ్యూసర్ పట్టించుకోకుండా డైరెక్టర్ కూడా క్రియేటివ్ ప్రొడ్యూసర్కి రిపోర్ట్ చేస్తాడు. ఈ రోజు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా షెడ్యూల్ వేసుకున్న ప్రకారం షూటింగ్ జరిగింది, ఈవేళ ఇంత ఎక్స్పెండిచర్ వచ్చింది, ఈవేళ ఇలా జరిగింది, రేపు ఇలాగా ఉంటుందని చెప్పేసి క్రియేటివ్ ప్రొడ్యూసర్ రిపోర్ట్ చేస్తే ప్రొడ్యూసర్ కూడా డైరెక్టర్తో మాట్లాడు, క్రియేటివ్ ప్రొడ్యూసర్తో మాట్లాడతాడు. ఎంత బడ్జెట్ కేటాయించా, ఈవేళ ఎక్స్పెండిచర్ ఎంత వచ్చింది, రేపు ఎంత అవసరం అవుతుంది, ఇప్పటిదాకా ఏంటి, ఎలా జరుగుతుంది ఏంటని డిస్కషన్ బిట్వీన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ అండ్ ప్రొడ్యూసర్. క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఇస్ ద ఫైనల్ అథారిటీ లాగా ఉంటుంది. 30 డేస్లో అనుకున్న 25 డేస్లోనే ఫినిష్ చేసి ఇవ్వడం, ఇదంతా క్రియేటివ్ ప్రొడ్యూసర్ పని. మీకు తర్వాత ఆర్ట్ డైరెక్టర్ అనేవాడు మీకు ఇవాళ ప్రొడక్షన్ డిజైనర్ అని పడుతుంది ఆర్ట్ డైరెక్టర్స్. మీకు అర్థమవుతుంది. ఫైట్స్ లేవు, ఇప్పుడు యాక్షన్ కోరియోగ్రాఫర్ అని వస్తున్నాయి. కొత్త పదాలు, కొత్త పోర్ట్ఫోలియోలు సినిమా పరిశ్రమలోకి వచ్చేసిన నేపథ్యంలో ఏంటంటే ఇక్కడ మీకు 100 కోట్ల వ్యవహారం అయిపోయింది. ఒక రోజు 2 రోజుల విషయం కాదు. 100 కోట్లతో ఒక సంవత్సరం, 1.5 సంవత్సరం, 2 సంవత్సరాలు ఒక్కొక్క సినిమా ఆన్ సెట్స్ ఉంటున్నటువంటి నేపథ్యంలో ఏంటంటే కొన్ని కొత్త పదాలు, కొత్త అప్డేట్ అవుతూ వస్తున్నారు. దానిని చిలవల పలవలు చేసి మాట్లాడేటటువంటి వాళ్ళు, దానికి ఏమంటారు, దాన్ని చాలా ఏంటో మీరేమన్నా పొలిటికల్ పార్టీ అనుకుంటున్నారని చెప్పేసి ఏమాత్రం అసలు సినిమా పరిశ్రమ గురించి ఏమాత్రం జ్ఞానం లేనటువంటి, ఏమాత్రం జ్ఞానం కాదు అవగాహన కూడా లేనటువంటి, అవగాహన రాహిత్యంతో మాట్లాడేటటువంటి వాళ్ళు చాలా మంది ఇవాళ మీడియాలో తయారయ్యారు. ఎందుకంటే వీళ్ళకి పని పాట లేవు అనమాట. పుస్తక జ్ఞానం అంతకంటే లేదు, చదువు సంస్కారం ఎంత మాత్రం ఉందో ఏముందో తెలియదు. వాళ్ళు అక్కడ పెట్టే thumbnails లో వాళ్ళు ఉపయోగించే భాష చూస్తేనే వాళ్ళకు ఎంత సంస్కారం ఉంది, వాళ్ళు ఎంత చదువుకున్నారు మనకు అర్థమైపోతుంది. వీళ్ళెవరూ సాహిత్యం చదువుకున్నటువంటి వాళ్ళు కాదు, వీళ్ళెవరూ సినిమాని డే 1 నుంచి ప్రేమించిన వాళ్ళు, ఫాలో అయినటువంటి వాళ్ళు కానే కాదు అసలు. అదన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ సిరి, థ్యాంక్ యూ.